ఓమన్ తీరంలో కొమోరాస్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ చమురు ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గల్లంతైన సిబ్బందిలో 8 మంది భారతీయ సిబ్బందితో సహా 9 మందిని సహాయ బృందాలు రెస్క్యూ చేశాయి. మరో మృతదేహాన్ని వెలికితీశాయి. ప్రమాద సమయంలో ట్యాంకర్లో 16 మంది సిబ్బంది ఉండగా ఇందులో 13 మంది ఇండియన్స్ కాగా మరో 3 శ్రీలంకకు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు. దుబాయ్లోని హమారియా పోర్ట్ నుంచి యెమెన్లోని అదేన్కు ప్రయాణిస్తుంది ట్యాంకర్. రాస్ మద్రకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నెల 14న ప్రమాదానికి గురైంది. ఓమన్ అధికారులు, భారత నేవీ ఫోర్స్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఓమన్ తీరంలో కొమోరాస్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ చమురు ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గల్లంతైన సిబ్బందిలో 8 మంది భారతీయ సిబ్బందితో సహా 9 మందిని సహాయ బృందాలు రెస్క్యూ చేశాయి. మరో మృతదేహాన్ని వెలికితీశాయి. ప్రమాద సమయంలో ట్యాంకర్లో 16 మంది సిబ్బంది ఉండగా ఇందులో 13 మంది ఇండియన్స్ కాగా మరో 3 శ్రీలంకకు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు. దుబాయ్లోని హమారియా పోర్ట్ నుంచి యెమెన్లోని అదేన్కు ప్రయాణిస్తుంది ట్యాంకర్. రాస్ మద్రకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నెల 14న ప్రమాదానికి గురైంది. ఓమన్ అధికారులు, భారత నేవీ ఫోర్స్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.